ప్రైజ్ లార్డ్ అందరికీ. ఈరోజు మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అయితే ఈ దిన వాక్యాన్ని స్టార్ట్ చేసుకుందాం. ఈ దిన వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథం 91 అధ్యాయము 11 వచనం. నీ మార్గమన్నిట్లో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. అవును కదా ప్రియులరా, మన రోజు కూడా మనకి ఏ విధంగా ఉండాలి? మనం ఈ మార్గంలో వెళ్తున్నప్పుడు కాపుదల అంటూ అవసరం. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి అకాలమైన పరిస్థితులను బట్టి ఏంటంటే కొన్ని సందర్భాల్లో ప్రమాదాలు అనేవి జరుగుతూ ఉంటాయి. కానీ వాటన్నిటికంటే మించింది ఏంటంటే దేవుని యొక్క కాపుదల మాత్రమే. దేవుడు ఇక్కడ ఏమని సెలవిస్తున్నాడు? నీ మార్గం అన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తాను. తన దూతలను మనకు కాపుదలగా ఉంచి దేవుడు మన ప్రతి ప్రయాణంలో కూడా సఫలం చేయనట్లుగా మనందరం కూడా యేసుక్రీస్తునందు నమ్మిక ఉంచుదాం. దేవుడు మనందరి జీవితాల్లో ఎంతగానో మనకి సహాయం చేసి మనందరికీ కూడా ధైర్యాన్ని ఇస్తున్నాడు అనమాట. ఆ విధంగా దేవుని యందు నమ్మిక ఉంచి దేవుని పట్ల ప్రార్థన చేసుకుందాము. మహాగరుడ మహోన్నతుడ పరిశుద్ధుడా నీ ఘనమైన నామను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ యొక్క ఉదయకాలంలో నువ్వు మాతో చెప్పినట్టుగా తండ్రి మా ప్రతి ప్రయత్నాన్ని నువ్వు సఫలం చేయని, మా మార్గములన్నింటిలో నువ్వు తోడుగా ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాను. నీవే మాకు తోడుగా ఉండి ధైర్యపరిచి మా ముందున్న కార్యక్రమాలంతట్లో కూడా మీరే సఫలం చేయమని ప్రార్థిస్తూ యేసయ్య నామములో అడిగి వేడుకొంచు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్.